హాయ్ వ్యూవర్స్, నేను చెప్పిన టాపిక్స్ మీకు అర్థమైనాయా? అర్థం కాకపోతే నాకు కామెంట్లో బిలో కామెంట్ చేయండి. కామెంట్లో నేను మీకు ఆన్సర్స్ మళ్ళీ చెప్తాను. అది అర్థం కాంది ఏదో నేను ఎలా చెప్పాలనేసి మళ్ళీ ప్లాన్ చేస్తాను. ఈరోజు ఇప్పుడు మనము నేర్చుకునే టాపిక్ వచ్చేసి టాలీని ఎలా యూస్ చేయాలి, హౌ టు యూస్ టాలీని. ఇప్పుడు ఇది హౌ టు యూస్ టాలీ కదా. ఇఫ్ యూ వాంట్ టు యూస్ టాలీ ఫర్ బిజినెస్ సొల్యూషన్స్ యూ మస్ట్ ఫాలో 3 స్టెప్స్. మనం టాలీలో ఫస్ట్ ఎంట్రీ చేయాలంటే మస్ట్గా మనం యూస్ చేయాల్సింది ఫస్ట్ ఈ 3 స్టెప్స్ అనమాట. ఫస్ట్ ఏం చేస్తాము, కంపెనీ క్రియేషన్ చేస్తాము, తర్వాత లెడ్జర్ క్రియేషన్ చేస్తాము, ఆ తర్వాత వోచరింగ్ వేస్తాము. లెడ్జర్ క్రియేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాము, ఓన్లీ వాల్యూస్ లేకుండా ఏమేమి కొన్నాము, ఏమి తీసుకున్నాము, ఏమి అమ్మాము అనేసి మొత్తం వేసుకుంటాము. వోచరింగ్లో ఎంత కొన్నాము, ఎప్పుడు కొన్నాము, ఎక్కడ కొన్నాము అవన్నీ వాల్యూస్ తోటి వేస్తామన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఏ కంపెనీని ఎలా క్రియేట్ చేసుకోవాలి. కంపెనీని ఎలా క్రియేట్ చేయాలంటే మనం ఫస్ట్ సెలెక్ట్ ఆల్ట్ F1 ఫర్ కంపెనీ ఇన్ఫో ఓపెన్. టాలీలో మనము ఓపెన్ చేసినాక కంపెనీ ఇన్ఫో ఓపెన్ అవడానికి Alt+F1 నొక్కితే కంపెనీ ఇన్ఫో ఓపెన్ అవుద్ది. కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయినాక అక్కడ సెలెక్ట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ, ఇలా సెలెక్ట్ క్రియేట్ కంపెనీ ఇవి ఉంటాయి. క్రియేట్ కంపెనీ ఉన్నప్పుడు దాన్ని క్లిక్ చేయగానే మనకి అప్లికేషన్ వస్తుంది. మనం ఫస్ట్ అప్లికేషన్ని ఫిల్ చేసుకోవాలి. మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అక్కడ చూసి మనం ఫిల్ చేసుకోవాలి. మీకు రేపటి నుంచి నేను టాలీ సాఫ్ట్వేర్ చూపిస్తాను ఎలా ఆప్షన్స్ ఫిల్ చేసుకోవాలనేసి. ఇప్పుడు ఓన్లీ బేసిక్స్ మనము టాలీని అసలు ఎలా యూస్ చేసుకోవాలి, ఏంటి, ఎలా ఓపెన్ చేసుకోవాలనేది నేర్చుకుంటున్నాం అనమాట. ఇప్పుడు Ctrl+A అంటే డైరెక్ట్గా కంపెనీని మనము సేవ్ చేయాలనుకుంటే ఎలా సేవ్ చేస్తాము, Ctrl+A నొక్కేస్తే సేవ్ అయిపోద్ది. మనం ఎన్ని డీటెయిల్స్ వరకు ఇస్తామో అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి Ctrl+A నొక్కామనుకోండి సేవ్ అయిపోద్ది. తర్వాత హౌ టు డిలీట్ కంపెనీని ఎలా డిలీట్ చేయాలి. మనం కంపెనీ చేసాము, అవన్నీ అయినాయి, కానీ నాకు ఆ కంపెనీ అక్కర్లేదు అనుకున్నాం అనుకోండి, ఆ కంపెనీని డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలంటే ఎలా డిలీట్ చేయాలి, ఫస్ట్ F1 నొక్కగానే కంపెనీ నేమ్స్ డిస్ప్లే అవుతాయి అన్నమాట మనకి. వాటిల్లో కంపెనీ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ కంపెనీని అయితే డిలీట్ చేస్తున్నామో ఆ కంపెనీ నేమ్ని సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత ఆ కంపెనీ నేమ్ ఇంటర్ఫేస్ మనము కంపెనీ నేమ్ని క్రియేట్ చేసేటప్పుడు ఎలా ఓపెన్ అయిద్దో అలా ఓపెన్ అయింది. అలా ఓపెన్ అయినప్పుడు ఆ కంపెనీ నేమ్ వచ్చింది కదా, అప్పుడు మనం Alt+Dని నొక్కితే కంపెనీ డిలీట్ అయిపోద్ది. నెక్స్ట్ హౌ టు రీనేమ్ ద కంపెనీ పేరు మనం మార్చాలనుకుంటున్నాము. అవి మనం ఏదైనా తప్పు కొట్టినా లేకపోతే వాళ్ళు కంపెనీ నేమ్ మార్చుకున్నా కానీ ఆ కంపెనీ నేమ్ ఎలా మార్చాలి అనేది ఎలా అంటే F1 కంపెనీ ఇన్ఫో ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత దెన్ A ఇక్కడ ఉన్న కంపెనీ సెలెక్ట్ కంపెనీ, క్రియేట్ కంపెనీ, ఆల్టర్ కంపెనీ అలా ఉంటాయి అన్నమాట. అలా ఉన్నప్పుడు మనము వాటి హైలైట్గా ఉన్నది బోల్డ్ లెటర్స్లో ఉన్నదాన్ని మనం క్లిక్ చేస్తే అవి ఓపెన్ అవుతాయి. ఆల్టర్ చేసేటప్పుడు ఏ అనేది క్యాపిటల్ లెటర్ ఏ ఉంటుంది. ఆ ఏని మనము క్లిక్ చేసామనుకోండి ఆల్టర్ వచ్చేస్తుంది. ఆల్టర్ వచ్చేసిన తర్వాత కంపెనీని రీనేమ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేయాలంటే Alt+D నొక్కాలి, రీనేమ్ చేసుకోవాలంటే అక్కడ పేరు మార్చేసుకొని తర్వాత Ctrl+A నొక్కేసాం అనుకోండి సేవ్ అయిపోద్ది. నెక్స్ట్ లెడ్జర్ మనకి అసలు ఇంపార్టెంట్ ఏంటి, కంపెనీని క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటి, లెడ్జర్ వేయాలి. ఇది సెకండ్ స్టెప్. అసలు టాలీని యూస్ చేసేటప్పుడు మనకి సెకండ్ స్టెప్ ఏంటి, లెడ్జర్ వేయాలి. లెడ్జర్ అంటే ఎలా వేస్తాము, వితౌట్ వాల్యూస్ we enter the details of the purchase, payments, receipts and expenditures of the accounting is called ledger. వితౌట్ వాల్యూస్ మనము ఇవన్నీ పేమెంట్స్, రిసిప్ట్స్, పర్చేస్, సేల్స్ అన్నీ వేస్తూ ఉంటాము. అది వేసి దాన్ని మనము అకౌంటింగ్ అంటాం అన్నమాట. ఓకేనా. అకౌంటింగ్ ఇవన్నీ లేకపోతే
మనకి అకౌంటింగ్ చేసినట్టు ఏముండదు కదా. అది లెడ్జర్లో మనం మస్ట్గా నేర్చుకోవాల్సిన లెడ్జర్ నేము, లెడ్జర్ గ్రూపు. మనం ఏవి వేటి కింద వస్తున్నాయి. ఫర్నిచర్ పర్చేజ్ అన్నాము, ఫిక్స్డ్ ఎసెట్ అవుద్ది. కంప్యూటర్ పర్చేజ్ ఫిక్స్డ్ ఎసెట్ అవుద్ది. ల్యాండ్ పర్చేజ్ ఫిక్స్డ్ ఎసెట్ అవుద్ది. ఎందుకు ఫిక్స్డ్ ఎసెట్ అవుతున్నాయి? ఇవి మన దగ్గరే ఉంటాయి, అవునా, మన కంపెనీలోనే ఉంటాయి. మనం వాటిని సేల్ చేయము, ఏం చేయం కదా, మన దగ్గరే ఉంచుకుంటాం. కాబట్టి మన కంపెనీకి యూజ్ అయ్యేవి ఇవి ఫిక్స్డ్ ఎసెట్స్ అవుతాయి. తర్వాత వేజెస్ అనగానే డైలీ కూలీలు ఉంటారు కదా, వాళ్ళకి పే చేసే వాటిని వేజెస్ అంటాము. కూలీ ఎక్స్పెన్సెస్ అది కూడా అదే. హమాలీ ఎక్స్పెన్సెస్ అది కూడా సేమ్ అనమాట. ఇవన్నీ ఏంటి? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మన కంపెనీ నుంచి డైరెక్ట్గా మనము వాటిని ఎక్స్పెండ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ రెంట్ పెయిడ్, పవర్ బిల్ పెయిడ్, నెట్ బిల్ పెయిడ్. ఇవన్నీ పేమెంట్స్ కింద వస్తాయి. పే చేస్తున్నాం కదా, పే చేస్తున్న వాటిని ఏంటి, మనమేమి ఫ్యాక్టరీకి సంబంధించి కాల్ చేస్తుంది కాబట్టి ఇవేంటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. ఇండైరెక్ట్గా మనము ఖర్చు పెడుతున్నాం అన్నమాట. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కూలీ రిసీవ్డ్, వేజెస్ రిసీవ్డ్, ఫ్యాక్టరీ రెంట్ రిసీవ్డ్. మీరు మస్ట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫ్యాక్టరీ అని ఎక్కడైనా మెన్షన్ చేశారంటే ఖచ్చితంగా అవి డైరెక్ట్ ఇన్కమ్ అవుతాయి, డైరెక్ట్ అవుతాయి. ఫ్యాక్టరీని మీరు మెన్షన్ చేశారంటే అవి ఖచ్చితంగా డైరెక్ట్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, రెంట్ రిసీవ్డ్, ఇంట్రెస్ట్ రిసీవ్డ్, కమిషన్ రిసీవ్డ్. ఇవి ఇండైరెక్ట్. రెంట్ వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది, కమిషన్ వచ్చింది, కానీ ఇవేంటి ఇండైరెక్ట్ ఇన్కమ్ మనకు వస్తున్నాయి కాబట్టి అవి ఇన్కమ్ అన్నమాట. నెక్స్ట్ ఎస్బీఐ, ఆంధ్ర బ్యాంక్, కేవీబీ, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా. అసలు ఏ బ్యాంక్ అయినా కానీ బ్యాంక్ అకౌంట్ కింద వస్తుంది లెడ్జర్ గ్రూపు. ఇవి లెడ్జర్ నేమ్స్ కదా. లెడ్జర్ గ్రూప్ వచ్చేసి బ్యాంక్ అకౌంట్ కింద వస్తుంది. పర్చేజ్ మనము కొంటున్నాం, పర్చేజ్ ఆర్డర్ ఇస్తున్నాం, పర్చేజ్ రిటర్న్స్ కూడా ఇస్తున్నాం. ఇవన్నీ దేని కింద వస్తాయి? పర్చేజ్ అకౌంట్ కింద వస్తాయి. అదే సేల్స్ అయితే మనం అమ్ముతున్నాము, సేల్స్ ఆర్డర్, సేల్స్ రిటర్న్స్, ఇవన్నీ దేని కింద వస్తాయి? సేల్స్ అకౌంట్ కింద వస్తాయి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డిప్రిసియేషన్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది? తరుగుదల అంటారు దీన్ని. ఈ తరుగుదల దేని కింద వస్తుంది? ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. మనకు తగ్గింది కదా, మనకు తగ్గిందంటే మనం పే చేసిన దాంట్లోనే కదా తగ్గింది. సో ఇది కూడా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సే అవుతుంది. నెక్స్ట్ ఓచరింగ్ అనేది థర్డ్ స్టెప్ కదా. మనం టాలీలో ఎంట్రీస్ చేసేటప్పుడు ఓచరింగ్ అనేది థర్డ్ స్టెప్ కదా. ఇది కూడా మస్ట్గా చేయాలి కదా. మనము ఓచరింగ్ చేయకపోతే మనం ఎంత కొన్నాం, ఎంత కమ్మాం, మనకు లాభం ఎంత, నష్టం ఎంత అనేది తెలియదు కదా. దానికోసం ఓచరింగ్ చేస్తాం. ఓచరింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాం? we enter the all entries with values తోటి చేసేదే మనం ఓచరింగ్ అంటాము. ఆల్ ద ఫంక్షనల్ కీస్ ఆర్ యూజ్డ్ ఇన్ దిస్ ఓచర్ ప్రిపరేషన్. ఓచర్ని మనం ఓచరింగ్ చేసేటప్పుడు మనకి ఉన్న ఫంక్షనల్ కీస్ ఉన్నాయి కదా. ఫంక్షనల్ కీస్ ఏంటివి? F1 నుంచి ఫంక్షనల్ కీస్ F12 వరకు ఉండేవి ఫంక్షనల్ కీస్ అనమాట. మెయిన్లీ యూజ్ టు ఎంటర్ ద వాల్యూస్ ఇన్ పేమెంట్స్ అండ్ రిసిప్ట్స్. ఈ ఫంక్షనల్ కీస్ ఎక్కడ యూజ్ అవుతాయి? మనము పేమెంట్స్ చేసేటప్పుడు, రిసిప్ట్స్ చేసుకునేటప్పుడు, వాటిని యూజ్ చేసేటప్పుడు, అవి ఓచరింగ్ వేసేటప్పుడు ఈ ఫంక్షనల్ కీస్ మనకి యూజ్ అవుతాయి. నెక్స్ట్ పేమెంట్స్. ఇప్పుడు మనం ఓచరింగ్లో పేమెంట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. పేమెంట్స్ ఎలా వేస్తాము? ఫర్ ఎంట్రీ ఆఫ్ పేమెంట్స్ వీ హ్యావ్ టు ప్రెస్ F5 కీ. పేమెంట్స్ ఆర్ లైక్ బిలో. మనము పేమెంట్స్ వేయాలంటే F5 కీని ప్రెస్ చేస్తే పేమెంట్స్ వేయడానికి వస్తుంది. పేమెంట్స్ ఎలా ఉంటాయి? వెహికల్ పర్చేస్ చేసిన, పవర్ బిల్ పే చేసిన, నెట్ బిల్ పే చేసిన, ఫ్యాక్టరీ రెంట్ పే చేసిన, ఇవన్నీ పేమెంట్స్ కిందే వస్తాయి. మేడం ఇది ఫ్యాక్టరీ అన్నారు కదా, ఇండైరెక్ట్. అది లెడ్జర్లో వేసుకునేటప్పుడు వేసుకోవాలి, ఇండైరెక్టా డైరెక్టా. ఇది ఫ్యాక్టరీ కాబట్టి డైరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ రిసిప్ట్స్ అంటే ఏంటి? మనకి వచ్చినవి. పేమెంట్స్ అంటే మనం ఇచ్చినవి, మనం కొన్నవి, లేకపోతే మన డబ్బులు ఖర్చు పెట్టినవి. రిసిప్ట్స్ అంటే మనకి డబ్బులు వచ్చినాయి అనమాట. ఫర్ ఎంట్రీ ఆఫ్ రిసిప్ట్స్ వీ హ్యావ్ టు ప్రెస్ F6 కీ.
F6 కీని యూస్ చేసి మనం రిసిప్ట్స్ని ఎంటర్ చేస్తాము. రిసిప్ట్స్ ఆర్ లైక్ బిలో. రిసిప్ట్స్ ఏంటి కింద ఉంటాయి. క్యాపిటల్ అకౌంట్ వచ్చేసి ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళని క్యాపిటల్ అకౌంట్ అంటారు. నెక్స్ట్ కంప్యూటర్ సోల్డ్. కంప్యూటర్ని అమ్మిన వాళ్ళు మనకి ఇస్తారు కాబట్టి వాళ్ళది క్యాపిటల్ అకౌంట్ అవుద్ది. నెక్స్ట్ డొనేషన్ రిసీవ్డ్. రిసిప్టే కదా, మనం రిసీవ్ చేసుకుంటున్నామంటే అవి మనకు వచ్చాయి కాబట్టి డొనేషన్ రిసీవ్డ్. నెక్స్ట్ ఫీ ఆర్ ఇంట్రెస్ట్ రిసీవ్డ్. లైక్ దట్ ఆల్ ఆర్ రిసిప్ట్స్ అండ్ సేల్స్ ఎంట్రీస్ ఆర్ నోటెడ్ ఇన్ రిసిప్ట్స్. ఇవన్నీ రిసిప్ట్స్లో వస్తాయి అన్నమాట. ఇంతవరకు ఈరోజు క్లాస్. రేపు మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేద్దాం. ఓకే.